అందుకని నిజానిజాన్ని తెలుసుకుంటాం. అది చెప్పేవాళ్ళు ఒక ఉంటారు తెలుసా, పరిశుద్ధాత్మ సీక్రెట్ రివీల్ చేస్తారు. మనం ఏం అవసరం లేదండి ఎక్కడెక్కడికో వెళ్ళి న్యాయం కోసం వాటి కోసం వెళ్ళాలి. కోర్టులు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ మన కోసం దేవుడు పెట్టాడు. కానీ అంతకంటే సుప్రీం కోర్టు లాగా సూపర్ హైకోర్టు ఉండదు. అది పవర్ ఆఫ్ అటార్నీ లాగా అక్కడ మనం ఏం చెప్పవసరం లేదు. కూర్చొని అయ్యా నీకు తెలుసు కదా, నేను తప్పు చేస్తే నాకు శిక్ష, లేదా నాకు వాళ్ళు తప్పు చేస్తే ఆ లెక్కలు వేరుంటాయి. ఆ రిజల్ట్ కూడా బాగుంటుంది. అంతేగాని చెప్పింది నేను ఉంటానండి, నేను వెళ్ళి ఒక మంచి చెప్తేనే కదా నా కష్టం ఏంటో తెలిసింది, నా బాధ ఏంటో తెలిసింది, నా వేదన ఏంటో తెలిసింది, అక్కడ ఏం జరిగిందో నేను చెప్తుందో వాడికి తెలియదు. కానీ దేవుడు తెలియదండి. సమస్య లేదు, కంటి రెప్ప వేయకుండా మన యొక్క కష్టాన్ని ఈ యొక్క ఇదితో చూస్తాం. మన హృదయంలో మనం చెందే వేదన చూస్తాం.